హలో గైస్, ఈరోజు మీ అందరికీ ఒక మంచి స్టోరీ చేద్దాం అనుకుంటున్నాను. అది విలేజ్లో జరిగిన ఒక చిన్న లవ్ స్టోరీ. అయితే ఒక ప్రేమ అనేది ఒక మనిషికి ఎంత ఒక ఏదైనా ఉత్సాహం, ఎంతటి కోపాన్నైనా, ఎంతటి బాధలనైనా, ఎన్ని కష్టాలనైనా తట్టుకునే శక్తిని ఇచ్చిన ప్రేమ. అదే ప్రేమ ఎన్ని కష్టాలని, ఎంత ప్రేమనైనా సరే లో అయినా అతన్ని అంటే ఒక కింద స్థాయి దాకా తీసుకుపోతుందంటే మీరు నమ్ముతారా? అంత మంచిగా బతికిన వ్యక్తి ఈ రోజు అంత కిందకి దిగజారిపోతాడు అని మీరు ఎక్స్పెక్ట్ చేయగలరు? అలాంటి ఎక్స్పెక్టేషన్ విధంగా ఒక చిన్న 90s కిడ్స్కి మాత్రమే ప్రేమ అంటే దాని గురించి వాళ్ళకి వివరంగా తెలుస్తుంది. ఎందుకంటే వాళ్ళు చిన్నప్పుడు ఒకసారి ఆలోచించుకోండి. మీ క్లాస్లో కానీ, మీ స్కూల్లో కానీ, అండ్ మీ ఇంటి పక్కన కానీ, మీ ఎదురింట్లో కానీ ఇలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు. ఒక అమ్మాయిని చూసి ఈ అమ్మాయి బాగుందిరా, ఈ అమ్మాయి నా లవర్ అయితే బాగుండ్రా, ఈ అమ్మాయితో స్నేహం చేస్తే బాగుండ్రా అని చాలామంది అనుకుంటారు కదా. అలాంటిదే నాకు తెలిసిన ఒక లవ్ స్టోరీ ఉంది. మా ఊర్లో ఒక ఒక అబ్బాయి ఒక అమ్మాయి ఉన్నాయి. పేర్లు మెన్షన్ చేయడం ఎందుకు అనండి. ఒక అబ్బాయి ఒక అమ్మాయి ఉంది. వాళ్ళిద్దరూ ఎప్పుడు అసలు పడేదే కాదు ఫస్ట్. తర్వాత వాళ్ళ హీరో వాళ్ళ చెల్లెలు ఏం చేస్తారంటే, వాళ్ళిద్దరు క్లాస్మేట్, వాళ్ళిద్దరు మాట్లాడుకుంటారు, ఎంత చేసేది. ఒక రోజు ఏం జరిగిందంటే, ఈ అబ్బాయికి హీరోయిన్కి గొడవ జరిగింది. ఒక రోజు గొడవ జరగగానే ఆ గొడవ పెద్ద టాపిక్ అయిపోయింది. టాపిక్ అయిన తర్వాత ఆ గొడవ మర్చిపోయింది. వాళ్ళిద్దరూ మర్చిపోయి ఆ గొడవను కలపడానికని మిగతా వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చి కలిపేశారు. ఆ గొడవతోనే వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ అయ్యారు. ఆ టాపిక్ తోనే ఇప్పుడు వాళ్ళిద్దరూ ఒకటి ఒకరికి చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అయ్యేంత జరిగింది ఇక్కడ. జరిగిన తర్వాత కొన్ని రోజుల తర్వాత అతను ఒక సిటీకి పోయాడు. సిటీకి పోయిన తర్వాత అతను బాగా చదువుకున్నాడు, అలాగే సంపాదించాడు. బాగా ఒక పేరు, నలుగురిలో ఒక వీడు బాగా చదవగలరా, వీడు మంచిగా సంపాదించుకుంటారా అన్న తర్వాత విలేజ్కి వచ్చాడు. ఆ అమ్మాయి కూడా బాగా చదువుకొని వచ్చింది. వచ్చిన తర్వాత కొన్ని రోజులకి వాళ్ళకి మళ్ళీ పాతలో గుర్తొచ్చింది. వాళ్ళిద్దరూ ప్రేమించుకుంటున్నారు. అలాగే వాళ్ళిద్దరూ సిటీ నుంచి వచ్చారు కదా, వాళ్ళిద్దరు ప్రేమించుకున్నారు. అలాగే వాళ్ళిద్దరు ప్రేమకు కూడా వాళ్ళు ఇంకా పెళ్లి దాకా పోవాలని డిసైడ్ అయ్యారు. డిసైడ్ అయిన తర్వాత అటు ఇంట్లో వాళ్ళు ఇటు ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదు. ఒప్పుకోపోయేసరికి ఈ అమ్మాయి లేచిపోదాం చేద్దాం అది ఇది అని ఉన్నారు. అయినా సరే వాళ్ళిద్దరూ ఒక నైట్ మాత్రం ప్రయత్నం చేశారు. అక్కడి నుంచి వాళ్ళు వెళ్ళిపోయారు. ఇప్పుడు వాళ్ళకు ఒక మంచి లైఫ్. అతను ఇప్పుడు మంచి బస్ డ్రైవర్గా ఇలా చేస్తున్నాడు. ఆ అమ్మాయి కూడా ఇంట్లో ఫ్యామిలీ, ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఫ్యామిలీలో మంచిగా చేస్తుంది. వీళ్ళిద్దరి మధ్యలోకి ఒక అన్నోన్ పర్సన్ కొన్ని రోజుల క్రితం వచ్చాడు. వచ్చిన తర్వాత వీళ్ళిద్దరికి గొడవలు స్టార్ట్ అయిపోయింది. అంత ఫ్రేమ్ ఉండి, అంత పేరుండి, అంత డబ్బులుండి, హ్యాపీగా ఉన్న లైఫ్ని ఒక ఎవరూ తెలియని ఒక వ్యక్తి మధ్యలో వచ్చి ఆ ఫ్యామిలీ డిస్టర్బ్ చేసేసరికి అతను సూసైడ్ చేసుకుని వెళ్ళిపోయాడు. అందుకని చెబుతున్నా, ఎవరి లైఫ్లోకి ఎవరు టచ్ చేయొద్దబ్బా. ఎందుకంటవా, ఒక మనిషి ఇప్పుడు ఒక కుటుంబం అంటే ముగ్గురు మనుషులు అని కాదు అక్కడ. ఒక ఇద్దరు మనుషులు, ముగ్గురు పిల్లలు ఇది కాదు. ఒక ఒక ఫ్యామిలీ అంటే అటు తరపున ఒక 10 మంది, ఇటు తరపున ఒక 10 మంది అంటేనే ఒక కుటుంబం. ఇందులో ఈ మధ్యలో ఎవరికి ఏది జరిగినా కానీ అటువైపు కుటుంబం వాళ్ళు, ఇటువైపు కుటుంబం వాళ్ళు సఫర్ అవుతారు. అందుకని ఇలాంటి అన్నోన్ పర్సన్ని ఆడవాళ్ళు నమ్మొద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏది చెప్పినా నమ్మొద్దు. ఎందుకంటే వాళ్ళు మీకోసం కష్టపడే మీ భార్య ఉంటుంది, మీకోసం కష్టపడే మీ భర్త ఉంటాడు, మీకోసం కష్టపడే మీ నాన్న మీ అమ్మ ఉంటారు. మీకోసం కష్టపడేవాళ్ళు వాళ్ళు ఎప్పుడు నేను ఇంత ప్రేమిస్తున్నాను, అంత ప్రేమిస్తున్నాను, నువ్వు ఇంత అందంగా ఉన్నాను, నువ్వు అంత అందంగా ఉన్నాను. ఎందుకంటవా, ఆల్రెడీ నువ్వు అందంగా ఉంటా అని వాళ్ళకి తెలుసు. ఒక షాప్లోకి పోయి ఒక డైమండ్ చూసి ఇది చాలా బాగుంది, చాలా డైమండ్ అంటే వాడు చూసినవాడు చెబుతాడు, కొనుక్కునేవాడు చెబుతాడు. అమ్మాయి వాడు ఎప్పుడు ఆ మాట చెప్పడు, ఇది చాలా బాగుందని ఎప్పుడు చెప్పడు. ఎందుకంటే దాని వాల్యూ వాడికి తెలుసు. అందుకనే వాడు ఒక షోకేజ్, ఒక మంచి అద్దాల దాంట్లో ఒక మంచి అద్దంగా చూపిస్తాడు వాడు. అర్థమవుతుందా? నిన్ను అంత భద్రంగా చూపించడానికి, నిన్ను భద్రంగా కాపాడుతున్నారు అంటే అర్థం చేసుకోండి ఆడవాళ్ళు. ఒక్కసారి అర్థం చేసుకోండి. మీకోసం మీ ఇంట్లో వాళ్ళు చాలా మంది ఉంటారు. గుర్తుంచుకోండి. బాయ్. ఇప్పుడు నేను చెప్పిన స్టోరీ కరెక్ట్గా చెప్పానో లేదో కానీ ఒకసారి కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అలాగే ఇంకోటి ఏంటంటే, ఇలాంటి స్టోరీలు మీకు మీ దగ్గరలో కానీ మీ చుట్టుపక్కల కానీ ఎవరైనా ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో వాళ్ళ గురించి చెప్పమంటే నేను చెప్పేస్తాను. అలాగే మీరు
కొంతమంది చూసేసి వెళ్ళిపోతున్నారు. ఒక లైక్, షేర్ చేయండి. ఎందుకంటే ఇలాంటి వీడియోలు చేయడానికి కూడా నాకు కూడా మోటివేషన్ వస్తుంటది. ప్లీజ్ సబ్స్క్రైబ్. అలాగే ఇలాంటి కంటెంట్ వీడియోల కోసం బెల్ సింబల్ నొక్కి ఉంచండి ఎప్పుడైనా సరే. బాయ్, మరి ఉంటాను.